హాయ్ అండి. ఈ రోజు మనము రివ్యూ అయ్యే ఫోక్ సాంగ్ వచ్చేసి గుజుమల్లె పువ్వులు అనేసి ఒక లవ్ ఫోక్ సాంగ్ ని మేము కూడా తీసుకురావడం జరిగిందండి. ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరు అనేసి అంటే గనక మన ఈశ్వర్ సాయి గారు అండ్ చిన్ను గవస్కర్ గారు అండ్ లాస్య స్మైలీ గారు అండ్ శ్రియా దీప్ గారు ఈ సాంగ్ లో యాక్ట్ చేయడం జరిగింది. ఇంతకీ ఈ సాంగ్ ఎలా ఉందనేసి అంటే ఇంతకు ముందుకు పాస్ట్ లో ఒక సాంగ్ రావడం జరిగింది అనుకుంది, గుజారి గుజారి మాంగుల కిందో అనేసి ఈ సాంగ్ ఎలా ఉంటుందో యాజ్ టీజ్ గా దానికి రీమోడల్ గుజమల్లె పూలు అనేసి ఈ సాంగ్ తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందనుకో ఈ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది అనేసి నేను మీ ముంగడికి తీసుకురావడం జరిగిందండి. ఇంతకీ ఈ సాంగ్ యొక్క స్టోరీ ఏంటి అనేసి అంటే గనక ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు, ఇద్దరు అబ్బాయిలు వాళ్ళని లవ్ చేయడం జరుగుతుంది అన్నాడు. ఒక ఈవెంట్ లో వీళ్ళంతా కలిసి ఒకరినొకరు చూసుకోవడం, లవ్ చేసుకోవడం, ప్రపోజ్ చేసుకోవడం వంటి చిలిపి చిలిపి సన్నివేశాలు ఉంటాయి అన్నాడు. కళ్ళతో సైకిల్ చేసుకోవడం వంటివి ఉండడం జరుగుతున్నాడు. ఓవరాల్ గా ఈ సాంగ్ వచ్చేసి చెప్పాను కదా అండి, ఒక లవ్ ఫోక్ సాంగ్ అనేసి. సో ఈ ఫోక్ సాంగ్ చాలా అంటే చాలా బాగుందండి. మీకు చెప్పాను కదా గుజారి గుజారి అనేసి ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ అవుతుందండి. ఆ సాంగ్ పాడిన మన స్వామి గారే ఈ సాంగ్ ను కూడా పాడడం జరిగింది అన్నట్టుగా. అయితే ఇంత మంచిగా వచ్చిన సాంగ్ కి కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ లిరిక్స్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే గనక వెంకట కృష్ణ రెడ్డి గుజ్జాల గారు ఈ సాంగ్ కు చేయడం జరిగిందండి. ఇంత మంచి సాంగ్ కి మరి మ్యూజిక్ అందించిన వారు ఎవరనేసి అంటే హనీ గణేష్ గారు ఈ సాంగ్ కు అద్భుతంగా మ్యూజిక్ అందించారండి. అయితే ఈ సాంగ్ లో మరి పాట పాడిన వారు ఎవరో కూడా తెలియాలి కదా మన సింగర్స్. ఈ సింగర్స్ విషయానికి వస్తే మన సింగర్ ప్రభా మేడం గారు అండ్ స్వామి గారు ఈ సాంగ్ ను అద్భుతంగా పాడి ఈ సాంగ్ సక్సెస్ లో భాగంగా ఉన్నారనేసి చెప్పొచ్చు. ఇంతకీ ఈ సాంగ్ కు ఇంకొక కీ రోల్ కీ పాయింట్ ఏదైనా ఉందనేసి అంటే కొరియోగ్రఫీ అన్నట్టుగా అంత అందంగా చూపించారు అన్నట్టుగా ఈ సాంగ్. అంటే హీరో హీరోయిన్స్ ని కూడా చూపించడంలో కానీ ఆ లొకేషన్స్ లో గానీ చాలా అద్భుతంగా చూపించడం జరిగింది అన్నట్టు. ఇంతకీ ఈ కొరియోగ్రఫీ చేసింది ఎవరనేసి అంటే గనక పైండ్ల రాజేష్ గారు ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయడం జరిగిందండి. ఇంకా ఈ సాంగ్ కు డోప్ ఎడిటింగ్ డిఐ చేసిన వారు ఎవరనేసి అంటే శివ వెల్పుల గారు ఈ సాంగ్ కు చేయడం జరిగిందండి. ఓవరాల్ గా ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీ అందరికి నచ్చుతుంది అనేసి నేను మళ్ళీ మీ ముంగటికి ఈ సాంగ్ ను తీసుకురావడం జరిగిందండి. ఈ సాంగ్ చూసిన వారు ఎవరైనా తప్పకుండా చెప్తారు చాలా బాగుంది అనేసి. నేను కూడా బాగుందనేసి, బాగున్న సాంగ్స్ ను మన ప్రజలు ఆదరిస్తారనేసి ముంగడికి తీసుకురావడం జరిగిందండి. తప్పకుండా చూడండి, ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుంది. అలాగే మన ఛానల్ ని చూస్తున్న వారు ఎవరైనా సరే నా ఛానల్ ని కాస్త సబ్స్క్రైబ్ చేయాలనేసి మీ అందరికి రిక్వెస్ట్ గా అడుగుతున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ సాంగ్ చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సాంగ్ కూడా అంత బాగుందండి. చూస్తారు కదా, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.